Beloved God, मेहर बाबा की जय. help us all to love you more and more and more and more And more and more. till it more Till it more. till we become Till we worthy of union with you, and help us all Help us all to hold fast to hold to Baba's daman Baba's daman till the very end. till the very end. Avtar Avtar Meher Meher Baba Baba ki ki jai. రామప్రభు గారు చేయండి మీరు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా, బాబా. నీవు ప్రసాదించిన ప్రవచన సారము సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లు మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమ పూర్వక జై బాబా. జై బాబా. మెహర్ బాబా మనందరికీ కూడా ఈ రోజు కూడా ఆయనతో సహజీవనం సాగించుకునే మహత్ భాగ్యాన్ని కలుగజేశారు. అందుచేత ఆ సనాతనునికి, ఆ దివ్య ప్రియతమునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ మనం ప్రభు చరిత్రం 10వ భాగంలో 4129వ పేజీలో మొదటి పేర చదువుకుని ఆపుకున్నాం. ఇప్పుడు శ్రీనుబాబు మీకు అక్కడ నుంచి డార్విన్ మేమంతా ఒక లైన్ తో ప్రారంభించి చెప్పుకుంటూ వెళ్తారు, చదువుకుంటూ వెళ్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. డార్విన్, మేమంతా మేము సేవించాలని ఆశపడుతున్నాం అని బాబాతో అన్నాడు. మీరంతా నిజంగా నన్ను ప్రేమిస్తున్నారనే విషయం నాకు తెలుసు. పిల్లలు కూడా నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. బాబా మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు కనుక ఆ నా ప్రేమే మిమ్మల్ని నన్ను ప్రేమించేలా చేస్తుంది అని బాబా అన్నారు. ఒక సందర్భంలో ఆ అమ్మాయిల్ని నేనేమి అడిగితే అది చేస్తారా అని బాబా అడిగారు. ఇద్దరు పిల్లలు అలాగే చేస్తాం అని తల ఊపారు. బాబా తప్పకుండా చేస్తారా లేక ఊరికే అలాగే అంటున్నారా అని అడిగారు. నా హృదయంలో అమితమైన ప్రేమను అనుభవిస్తున్నాను. బాబా చెప్పింది మాత్రం పూర్తిగా నాకు అర్థం కావడం లేదు అని రేనే అనుకుంది. లియాట్రిస్ మాత్రం నేను తప్పకుండా చేస్తానని చెబుతాను, దాని గురించి తర్వాత నాకేమీ అనిపించినా లెక్క చేయను అనుకుంది. ఇద్దరు పిల్లలు బాబా చెప్పింది ఖచ్చితంగా చేస్తామని బాబాకు చెప్పారు. మీరిద్దరూ ఎటువంటి సంకోచం లేకుండా నాకు విధేయత చూపించడం నాకు సంతోషం కలిగించింది అని వారి తండ్రి డార్విన్ షాను చూస్తూ బాబా నిజమే కదా డార్విన్, నేనేమి చెప్పినా వీరిద్దరూ ఎంత మాత్రం సందేహించకుండా చేస్తారు కదూ అన్నారు. బాబా వారితో ఈ సరస్సులో దూకేస్తారా అని అడిగారు. వారిద్దరూ తప్పకుండా అలాగే చేస్తాం అన్నారు. మొసళ్ళున్నా కూడా దూకేస్తారా అని అడిగారు. అవును అన్నారు. మంచిది, నేనన్నింటిలో ఉన్నాను, పాములు తేళ్లు ఇలా అన్నింటిలోనూ నేను ఉన్నాను అని బాబా మళ్ళీ అందరినీ ఆలింగనం చేసుకున్నారు. బాబా లియాట్రిస్ ను పట్టుకోవడం వలన ఆమె బాబా ఆ రోజు కలిగిన అనుభవాలను తర్వాత ఇలా గుర్తు చేసుకుంది. బాబా తన కళ్ళలోకి మరింత లోతుగా చూసేందుకు అవకాశం ఇచ్చారు. అలా చూస్తున్న నాకు ఏదో తెలియని లోకాన్ని వీక్షించినట్టుగా అనిపించింది. అలా నా దృష్టిని చెదరనివ్వకుండా చూస్తూ ఉండిపోయాను. ఇంకా అలా చూస్తుండిపోయాను. అంతం లేనట్లు ఎప్పటికీ అలాగే చూస్తున్నట్లు అనిపించింది. అలా ఆయన కళ్ళలోకి చూసినందువలన బాబా లోతెరగని వర్ణరహితమైన కాంతి సౌందర్య నిధిగా నాకు అనుభూతి కలిగింది. బాబా లోనికి దొలుచుకుంటూ వెళ్ళానేమో అనిపించింది. నేను నిజానికి అందం కొరకు ఎప్పుడు అన్వేషిస్తూ ఉంటాను. నాట్యము,
మొదలైన అన్ని విషయాల్లో ఉండే అందం కోసం ఆరాటపడేదానిని. అప్పుడు బాబా నాకు నిజమైన సౌందర్యం అంటే ఏమిటో చూపించి తద్వారా నేను అన్ని విషయాలను సరైన దృష్టితో చూడగలిగేట్టు చేశారు. బాబా మిట్టల్ బీచ్ లో ఉన్న రోజుల్లో మరొకసారి బాబా కళ్ళలోకి చూడాలని తప్పించాను. మరునాడు ఉదయం 10-15 నిమిషాలకు బాబా ప్రతి ఒక్కరిని లాగూన్ కేబిన్ లోనికి పిలిచారు. లోనికి వెళ్ళిన వారంతా సంతోషంతో బయటికి రావడం నేను గమనించాను. వారి కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. మేము కూడా లోపలికి వెళ్ళాం. బాబా మా తండ్రిని తన దగ్గరకు తీసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఆనందంతో ఉప్పొంగిపోయినట్లుగా కనిపిస్తున్నారు. ఆ రోజు పొంగిపొరలే ఆనందాన్ని బాబా అందరికీ పంచుతున్నారు. అలా నేను కూడా ఆ రోజున అటువంటి ఆనందంలో పాలు పంచుకున్నాను. పొంగిపొరలే ఆనందం అంటూ వర్ణించదగ్గ ఆ సంతోషాన్ని ఆ రోజున నేను అనుభూతి చెందాను. మమ్మల్ని లోనికి పిలిచిన సమయంలో వచ్చిన వారందరికీ బాబా తన చేతిని ముద్దు పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం గమనిస్తున్నాను. నేను దానికి సిద్ధంగా లేను, ఎందుకంటే నేను ఆయన ఆలింగనం కావాలని మనసులో కోరుకున్నాను. సరిగ్గా అలాగే నాకు ఆయనను ఆలింగనం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. నా కోరికైతే తీరింది, కానీ అదే సమయంలో ఆయన చేతిని చుమ్మించే అవకాశాన్ని కోల్పోయానని తెలుసుకున్నాను. నాకు దొరికిన అవకాశాన్ని గుర్తించలేకపోయానని, దానిని కూడా పొంది ఉండాల్సిందని పశ్చాత్తాపడ్డాను. కానీ కొంతసేపటి తరువాత ఏ రకమైన ఆర్భాటం లేకుండా బాబా తన చేతిని నా ఎదుట ఉంచడం చూశాను. అప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైంది. సమావేశం జరుగుతున్న సమయంలో జీని నన్ను ప్రేమిస్తోంది అని బాబా చాలాసార్లు అన్నారు. తాము ఎలా అనుభూతి చెందింది తర్వాత రోజుల్లో ఆమె ఇలా వర్ణించి చెప్పింది. మేము ఆ రోజంతా అద్భుతమైన ప్రేమభావంలో మునిగిపోయాం. ఆ ప్రేమ మాతో ఎలా ఉండిపోయిందంటే మాలో వెలుగు నింపుతున్నట్లు, మాకు నులివెచ్చని సుఖాన్ని ఇస్తున్నట్లు, ఆ దివ్య ప్రేమ కెరటాలు అన్ని వైపుల నుండి మమ్మల్ని చుట్టేస్తున్నట్లు అనిపించింది. మా మనసులు నిశ్చలమైపోయాయి. ఈ ప్రపంచానికి అతీతమైన ప్రశాంతతను, నిర్మలత్వాన్ని అనుభవించాం. పరిసరాల్లోని ఏ విషయము చెప్పుకోదగ్గదిగా అనిపించలేదు. ఆ సముద్ర తీర ప్రాంతం, అక్కడి ఆకర్షణలు, తీరానికి చేరుతూ విరిగి పడిపోయే కెరటాలు, ఆ ఊరు, ఇవేవీ మమ్మల్ని ఆకట్టుకోలేకపోయాయి. మా మనస్సులో అందరి పట్ల కరుణ, వాత్సల్యం, ప్రేమ, సహనం, ఆనందం పొంగి పొరలుతోంది. ఒకరిని ఒకరు పలకరించుకోవడంలో ఆత్మీయత తొంగి చూస్తోంది. మేము వ్యక్తిగతంగా అందుకున్న సందేశాల్లోనున్న విశిష్టతకు మేమెంతో అబ్బురపడుతున్నాం. ఆ రోజు బాబా తన అక్షర ఫలకంపై సూచించిన విషయాలను ఆది చదివి చెప్పినప్పుడు వాటిలోని మధురమైన భావాలను జాగ్రత్తగా సమీక్షించుకున్నాం. ఆ విషయాలు విన్న తరువాత మాకిక సందేహాలు మిగలలేదు. అడగడానికి ప్రశ్నలు లేకుండా పోయాయి. బాబాతో ఉండడమే మాకు తృప్తినిచ్చింది. అది తప్ప మా హృదయంలో ఇంకా మరి ఏ విషయానికి ప్రాధాన్యత లేదు. ఇదంతా నమ్మలేనంత నిజంగా చాలా గొప్పగా అనిపించింది. మేము కలగనడం లేదు కదా అని గిల్లుకొని చూసుకోవాలనిపించింది. బాబాతో కలిసి ఉండే క్షణాల కొరకు నిరీక్షణ ఫలించి ఆయనతో సాంగత్యం ఇన్నాళ్లకు లభించింది. ఎంతో కాలంగా ఎదురు చూసిన ఆ సమయం వచ్చింది, గడిచిపోతోంది. మేమంతా బాబాను నిజంగానే దర్శించుకున్నామని, ఆయనతో ఇంటర్వ్యూ కూడా జరిగిందన్న విషయము మాకు నమ్మశక్యంగా లేదు. ఇంతకీ ఒక్క నోరీనా మాత్రమే ఆ సమయంలో మిట్టల్ బీచ్ సెంటర్లో జరుగుతున్న ప్రేమలీలా విశేషాలను చూడలేదు. మే 10వ తేదీన ఆమెకు మరొకసారి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేరవలసి వచ్చింది. బాబా తన ప్రేమతో ఆమె పాత్రను నెరవేర్చారు. ఆమె ఎక్కడున్నప్పటికీ దివ్య ప్రియతముడు ఎల్లవేళలా ఆమెతోనే ఉన్నాడు. ఎడినిక్ మ్యాన్లెడు, హేరీ హార్ట్షోర్న్, కాన్సెల్లా డి సైడ్స్ వీరంతా మే 10వ తేదీన బాబాతో విడివిడిగా సమావేశమయ్యారు. ఎనిట్ బాబాను చాలా సంవత్సరాలుగా కలుసుకోలేదు. యుద్ధ సమయంలో ఆమె ఇటలీలో ఒక యుద్ధ ఖైదీల శిబిరంలో శిక్షణ కోసం ఉండిపోవాల్సి వచ్చింది. బాబా ఆమెతో, నువ్వు నా సన్నిహితులలో ఒకదానివి అని నిశ్చయంగా చెప్పారు. ఆమెతో బాబా, యుద్ధ సమయంలోని నీ అనుభవాలను గురించి నీవు రాసిన నోట్స్ను
17వ తేదీ తరువాత నాకు సమయం దొరికినప్పుడు చదువుతాను అని చెప్పారు. ఎలిజబెత్ తన మేనల్లుడు హేరీ నడుపుతున్న కోళ్ల ఫారం గురించి బాబాకు తెలియజేసింది. నేను కోళ్ల కంటే గొర్రెలను ఎక్కువ ఇష్టపడతాను అని బాబా అన్నారు. తన ఫారంలో చాలా గొర్రె పిల్లలు కూడా ఉన్నాయని హేరీ బాబాకు చెప్పాడు. బాబాకు అతడు నచ్చాడు. ఆ విషయాన్ని తెలియబరుస్తూ ఇలా చెప్పారు. హేరీ, నాకు హాస్యం అంటే తగిన ఇష్టం. నీవు హాస్యంగా మాట్లాడడంలో నేర్పరివి. ఎప్పుడూ ఆనందంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఇతరులను కూడా ఆనందింపజేయాలి. లేదంటే జీవితం పట్ల విసుగు పుడుతుంది. అంతేకాక నిజాయితీగా జీవించడం కూడా చాలా ముఖ్యం. అలా జీవిస్తే మనం భగవంతుణ్ణి, ఇతరులను, ప్రపంచాన్ని మోసగించకుండా చివరకు మనల్ని మనం మోసగించుకోకుండా జీవిస్తున్నట్లు తెలుసుకోగలుగుతాం. ఇటువంటి నిజాయితీయే అందరిలోనూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాయితీగా ఉంటూ ఇతరులను సంతోషపెడుతూ మనం సంతోషంగా ఉండాలి. బాబా ఎలిజబెత్ గురించి అతనితో చెబుతూ, ఎలిజబెత్ నా కోసం ప్రేమతో చేసిందంతా ఊహింపశక్యం కానిది అన్నారు. మార్గరెట్ స్కాట్ 1935 సంవత్సరం తరువాత బాబాను కలవలేదు. బాబా, నన్ను క్షమించు, నీకు నేను బాధ కలిగించాను. నా కొరకు మీరు బాధ అనుభవించారని నాకు తెలుసు అని ఆమె బాబాతో చెప్పింది. దానికి సమాధానంగా బాబా ఆమెతో, నీ ప్రేమ ఆ బాధలన్నింటికీ ఒక పరిహారంలా నిలిచింది. ఎంత గాఢంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నేను కూడా నిన్ను అదే రీతిలో ప్రేమిస్తున్నాను అంటూ బాబా భరోసానిచ్చారు. మార్గరెట్, ఒక్కోసారి నేను పరిస్థితిని అర్థం చేసుకోలేక అవిధేయతతో ప్రవర్తిస్తుంటాను. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాననే అనుకుంటున్నాను అన్నది. మనం భగవంతుని పట్ల నిజాయితీగా ప్రవర్తించడమే మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. అనగా మనం బాబా పట్ల, మన పట్ల, మానవాళి పట్ల నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అంటే భగవంతుని ప్రేమించే విషయంలో ఏ విధంగానూ రాజీ పడకూడదు అని బాబా చెబుతూ, నువ్వు ఇంకా నన్ను ఏమైనా అడగాలా అని అడిగారు. నాకేమీ తెలియడం లేదు బాబా, నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పింది. నిజానికి నన్ను అడగవలసిన అవసరమే లేదు. నా ప్రేమ నీకు మార్గదర్శనంగా ఉంటుందని నమ్ము. బాబాను అడగవలసిన అవసరం లేదు. బాబా తన ప్రేమ ద్వారా సహాయం చేస్తారు. దైవాన్ని, బాబాను ప్రేమించు, మిగిలినంతా దైవేచ్ఛకు వదిలిపెట్టు అన్నారు. మరునాడు ఉదయం 10:40 మార్గరెట్ స్కాట్ మళ్ళీ బాబాను కలుసుకుంది. ఈ సమావేశంలో మార్గరెట్, నేను ఏమీ మారలేదని నిన్న మీరెందుకన్నారు అని బాబాని అడిగింది. బాబా, గతంలో నన్ను కలిసినప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు, ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, కాబట్టి నీలో ఏ మార్పు లేదన్నాను. కానీ నీకు నా పట్ల గల ప్రేమలో నిజాయితీ లేదని, బాబా ప్రేమలో ఎదగలేదని, నీవు ప్రయత్నం కూడా చేయలేదన్నానని నీవు అర్థం చేసుకున్నావు, అంతే కదా అని అడిగారు. మార్గరెట్ తన పొరపాటును గ్రహించి, నా మీద మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశాను, మీరు బాధపడేటట్లు చేశాను అంటూ తన తప్పు ఒప్పుకుంది. దానికి సమాధానంగా బాబా ఇలా చెప్పారు. బాధ విషయానికి వస్తే, నేను నా కొరకు, ఈ మొత్తం ప్రపంచం కొరకు బాధను అనుభవించాను. అన్నిటికంటే ముఖ్యంగా నా సన్నిహితుల కొరకు బాధను అనుభవించాను. కాబట్టి నీ కొరకు కూడా నేను నిశ్చయంగా బాధను అనుభవించాను. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అందువలన నీ ప్రేమ ఆ బాధను ఉపశమనింపజేసింది. నీవు ఎలా ప్రయత్నం చేశావో నాకు బాగా తెలుసు. నీ సంకోచం ఏమిటో, దాన్ని అధిగమించడానికి నీవు చేసిన ప్రయత్నం, చివరకు నా దగ్గరకు రావడం, ఇది అంతా కూడా నాకు తెలుసు. నేను చెప్పిన విషయానికి అంతటికీ అర్థం, నా విషయంలో నీ చర్యలేవి విఫలం కాలేదు. భగవంతునితో ఒకటై పరిపూర్ణత సాధించే వరకు ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తారు. కానీ బాబా పట్ల చూపే ప్రేమ ఆ పొరపాట్లను తుడిచిపెట్టేస్తుంది. భగవంతుడే సత్యం, సుందరం అని మనం గుర్తుంచుకోవాలి. భగవంతుని పట్ల గల ప్రేమలోను
బాబా పట్ల గల ప్రేమలోను మనం 100% నిజాయితీ కలిగి ఉండాలి. స్వచ్ఛత, నిజాయితీ, ప్రేమ, ఈ మూడింటినే భగవంతుడు కోరేది. నువ్వు బాబాని ప్రేమిస్తున్నావు కనుక ఇక దేని గురించి విచారించుకో. ఇది చాలా ఉన్నతమైనటువంటి మెసేజ్ బాబా మనకి ఈ సందర్భంలో అందించారు. బాబా అందించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి సందేశాన్ని మనం ఒక విధంగా హృదయానుగతంగా తీసుకొని అప్పటి సన్నివేశంలో ఎవరైతే బాబాతో పాలు పంచుకున్నారో వాళ్ళకంటే మనం ఎక్కువగా ప్రయత్నం చేయవలసి ఉంది. ఎందుకంటే మనం వాళ్ళ స్థాయిలో కూడా లేవు, నిజానికి వాళ్ళ స్థాయిలో కూడా లేవు. అందుచేత బాబా అన్న మాటలో నేను నా కొరకు ఈ మొత్తం ప్రపంచం కొరకు బాధను అనుభవించాను అంటే దీనికి ఈ వాక్యానికి ప్యారలల్ గా మనకు ఒక మాట అన్నాడు, సఫర్ మోస్ట్ టు విన్ బ్లిస్ అన్నారు. అంటే ఒక చదివితే ఇంకోటి మనకు జ్ఞాపకం రావాలి. సఫర్ మోస్ట్ టు విన్ బ్లిస్, మచ్ మోర్ మోస్ట్, సూపర్లేటివ్ డిగ్రీలో అన్నారు ఆయన. అంటే మనం కూడా సఫరింగ్ అనుభవించాలి. ఆ సఫరింగ్ ఒక విధంగా అనుభవించడంలో బాబా మీద ప్రేమతో అనుభవిస్తే ఇంకా అంతకు మించినటువంటి ఆనందం ఆ సఫరర్ కి ఉండదు. అత్యత ఇంకా మరొక మాట అన్నారు, నా సన్నిహితుల కొరకు బాధను అనుభవించారు. ఎవరు ఆయన సన్నిహితులు? ఆయనతో పాటు కలిసి విశ్వ మానవ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళు సన్నిహితులు. అలాగే ఆయనతో కలిసి తోడబుట్టిన వారు, ఆయనతో కలిసి చదువుకున్న వాళ్ళు, ఆయనతో కలిసి ఆయన చెప్పిన పనులు చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఆయన సన్నిహితులే. ఈ క్లారిఫికేషన్స్ ఎందుకు మనకు తెలియాలి అంటే మనం మండలిలా మనం జీవించాల్సిన అవసరం లేదు, అగత్యం లేదు, అవకాశం మనకు ఉండదు. కానీ ఇంకొక మాట చూడండి, నువ్వు ఎలా ప్రయత్నం చేశావో నాకు బాగా తెలుసు అన్నారు. అంటే మనందరం కూడా బాబాను ప్రేమించడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావో కూడా బాబాకి తెలుసు. అందుచేత ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి మన మైండ్లో. నీ సంకోచం ఏమిటో దానిని అధిగమించడానికి నీవు చేసిన ప్రయత్నం చివరకు నా దగ్గరకు రావడం. అంటే ఆల్రెడీ బాబా దగ్గరికి రాకముందే ఆమెలో ఉన్న సందేహాన్ని తీర్చుకోవాలని, అధిగమించాలని ఆమె ప్రయత్నం చేసింది. మనం ఆ ప్రయత్నం చేయడం లేదు. జస్ట్ వీఆర్ లివింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఎలా జీవిస్తున్నామో అలాగే జీవిస్తున్నాం బాబాతో కూడా. అలా ఉండకూడదు. బాబాతో జీవనం వేరు, అందుకే సహజీవనం. బాబాతో సహజీవనం. ఈ జీవనం జీవించేవాడు సామాన్య మానవుని ధోరణిలో ఉంటే ఈ జీవనంలో ఉండి వాడు ఏం పొందుతాడు? పొందలేడు. గనక ఇదంతా కూడా నాకు తెలుసు. నేను చెప్పిన విషయానికంతటికీ అర్థం నా విషయంలో నీ చర్యలేవి విఫలం కాలేదు. ఎంత అదృష్టవంతురాలో చూడండి. మార్గరెట్ చాలా గొప్ప హృదయం గలది. అయినా కూడా మళ్ళీ ఆమెకి బాబా ప్రత్యేకించి ప్రేమతో అన్న మాట అది. అందుచేత నీ చర్యలేవి విఫలం కాలేదు. మన చర్యలు విఫలం అయిపోతాయి. ఎందువల్ల? బాబా మీద దృష్టితో చర్యలు చెయ్యం, చర్యల మీద దృష్టితో చర్యలు చేస్తాం. చర్యల మీద దృష్టితో చర్యలు చేయడం వేరు, బాబా మీద దృష్టి ఉంచుకొని చర్యలు చేయడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. కనుక అదంతా నాకు తెలుసు. భగవంతుడితో ఒకటై, మళ్ళీ బాబా అంటున్నారు చూడండి, భగవంతుడితో ఒకటై పరిపూర్ణత సాధించే వరకు ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తారు. ఇట్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై.
ఆయనే డిక్లేర్ చేశాడు, భగవంతుడితో ఒకటై పరిపూర్ణత సాధించే వరకు ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తారు. అలాగే అమ్మయ్య ఎలాగో చేస్తారని బాబా అనేసారు, చేస్తుంటారు కదా, మరి మనకి రిపెంటెన్స్ మీద ఇచ్చారు కదా, చదివిస్తున్నాం కాదు కదా, వెంటనే ఆ చేసేవన్నీ కూడా తెచ్చిపెట్టుకుపోతాయి అన్న భావన రానివ్వకండి. పరిపూర్ణత సాధించాలి అంటే ఆ సాధించేటట్టు హృదయం ఎలా ఉండాలంటే బాబా పాదాల దగ్గర తన సమస్తాన్ని కూడా అంకితం చేసే విధంగా ఉండాలి. తన సర్వస్వాన్ని పోగొట్టుకునే విధంగా ఉండాలి. మనం ఏది పోగొట్టుకోకుంటున్నాం, రాబెట్టుకోవడానికే చూస్తున్నాం. అందువల్ల ఇది ఏమిటంటే ఒక చిన్న మనకు ఉపశమనం ఇచ్చారంటే బాబా పట్ల చూపే ప్రేమ ఆ పొరపాట్లను తుడిచిపెట్టేస్తుంది అన్నారు. బాబా పట్ల చూపించే ప్రేమ, ఏం ప్రేమ చూపిస్తున్నాం బాబా మీద? మనం తెల్లవారు లేచిన తర్వాత లేవగానే పక్క మనిషి లేకుండా ఆయన నామస్మరణ చేస్తున్నామా? లేదు. తర్వాత నిత్యకృత్యాల్లో పడిపోయినప్పుడు ప్రతి పని కూడా ఆయన నామంతో చేస్తున్నామా? లేదు. ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలకు బయలుదేరినప్పుడు అక్కడ బాబా ఉంటారు, బాబా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారని వేగంగా వెళుతూ అక్కడ ఉన్నంతసేపు బాబాతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదు. అంటే ఏమిటండి అలా మీరే డిక్లేర్ చేసి వస్తున్నారు, ఏమో మేమంతా చేస్తున్నానేమో, మీరు చేయలేదు కాబట్టి మీరు మా అందరికి కూడా ఆపాదించేస్తున్నారు అని మీరంటే, ఒకవేళ మీరు చెయ్యడమే నిజమైతే, నేను ఆడేది అసత్యం అయితే, దానికి బాబా నాకు ఖచ్చితంగా ఒక గుణపాఠం చెప్తారు ఆయన. అంచేత భగవంతుడే సత్యం, భగవంతుడే సత్యం, సుందరం అని బాబా అని మనం గుర్తుంచుకోవాలి. భగవంతుడే సత్యము, సుందరము అన్న రెండు మాటలు ఎంత గమ్మత్తుగా వాడతారంటే ఆయన, మనకి సౌందర్యం అంటే ఇష్టం. ముందుగా మన సౌందర్యం మనకి ఇష్టం, ఆ తర్వాత మనలో సౌందర్యంగా ఉన్న సౌందర్యం ఇష్టం, ఆ తర్వాత తెర మీద ఆడే బొమ్మల యొక్క సౌందర్యం ఇష్టం, ఆ తర్వాత చిన్నపిల్లల సౌందర్యం ఇష్టం, ఆ తర్వాత మనకు లైఫ్ పార్ట్నర్ చుట్టే వస్తే వాడి సౌందర్యం ఇష్టం. ఇలాగ మన సౌందర్యం అనేది, సౌందర్యాన్ని ఇష్టపడడంలో మనకి సౌందర్యం అలా ఇష్టపడడం ఎంతో మంది ఉన్నారు, కానీ మనకి బాబా ఒక్కడే ఉండాలి. ఇక్కడ బాబా భగవంతుడే సత్యము సుందరం అని మనం గుర్తుంచుకోవాలి. మనం అంటున్నాడు, ఆయన కూడా కలిసిపోతున్నాడు మనతో. చూడండి, మానవుడిగా వచ్చాడు కనుక భగవంతుని పట్ల గల ప్రేమలోను బాబా పట్ల గల ప్రేమలోను, చూడండి, భగవంతుని పట్ల గల ప్రేమలోను బాబా పట్ల గల ప్రేమలోను, అంటే భగవంతుని పట్ల ప్రేమ బాబా పట్ల ప్రేమ అలా విడిగా చెప్పారు అంటే, రెండుగా విడదీసి చెప్పారంటే, మనం ఒక్క బాబా పట్లే ప్రేమ పెంచుకుంటున్నాం, భగవంతుని పట్ల ప్రేమ పెంచుకోవడం లేదు. ఎవరు చెప్తారు మనకి ఈ విషయాలు? మనం తెలుసుకోకపోతే మరి బాబా పట్ల మనం ప్రేమ పెంచుకుంటే మరి భగవంతుడిని ప్రేమించినట్టే కదండి అని అంటే, కొడుక్కి ఏవరా నువ్వు నా మాట వింటున్నావు, నాన్న మాట చదువుకునే వెండం లేదండి కొడుకు అడిగితే, తల్లి అడిగితే కొడుకు అదేంటమ్మా నీ మాట వింటే బాబా నాన్న మాట విన్నట్టే కదా అని అన్నాడు అనుకోండి, అది కరెక్టా? కాదు. భగవంతుణ్ణి ప్రేమించాలి, భగవంతుని పట్ల గల ప్రేమ బాబా పట్ల గల ప్రేమలోను 100% నిజాయితీ కలిగి ఉండాలంటున్నారు బాబా. భగవంతుని పట్ల బాబా పట్ల. మరి బాబా పట్ల మనం ఒకవేళ కొంచెం పర్సెంటేజ్ లో ఉన్నామేమో కానీ భగవంతుని పట్ల ఏమీ లేము. నమ్మండి, ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అని బాబా చెప్పిన మాట మనకి ఇప్పుడు మెదడు, మన మస్తిష్కాల్లో మెదడు, ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అని. సో వీ హ్యావ్ టు లవ్ గాడ్ యాజ్ వెల్ యాజ్ అవర్ డివైన్ బిలీవెడ్. బాబాని ప్రేమించాలి,
ఆయన భగవంతుడున్న విషయాన్ని తెలుసుకొని బాబాను ప్రేమిస్తూ అంతకు మించి భగవంతుడిని ప్రేమించాలి. అందుచేత అందులో నిజాయితీ కలిగి ఉండాలంటాడు. స్వచ్ఛత, ప్యూరిటీ, నిజాయితీ, ఆనెస్టీ, ప్రేమ, లవ్. స్వచ్ఛత, నిజాయితీ, ప్రేమ. ఏ సహవాసులనైనా ఎవ్వరైనా స్వచ్ఛత, నిజాయితీ, ప్రేమ ఈ మూడింటినే భగవంతుడు కోరేది అని చెప్పి మీరు చేత ఈ 3 క్యారెక్టర్స్ కూడా 3 గుణాలని కూడా పెంపొందించుకోవాలని ఎక్కడైనా ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు చెప్పిన దాఖలాలు ఉన్నాయా? సీరియస్ సబ్జెక్టు తీసుకుంటారు. ఆ సీరియస్ సబ్జెక్ట్ ఎవరికి ఎక్కుతాయి? ఇది భగవంతుడు తన యొక్క స్థాయిలో ఎంత ఉన్నతంగా మాట్లాడగలడు. కానీ బాబా తన మానవుడిగా మానవ స్థాయిలోనే మాట్లాడాడు మనతోటి. కానీ మనం ఎవరైనా స్టేజ్ ఎక్కితే మాత్రం మన స్థాయిని దాటిపోయి మాట్లాడతాం. అందుచేత స్వచ్ఛత, నిజాయితీ, ప్రేమ ఈ మూడింటినే భగవంతుడు కోరేది, ఇంకేది కోరడు అన్నాడు. నువ్వు బాబాని ప్రేమిస్తున్నావు కనుక ఇక దేని గురించి విచారించొద్దు. ఈ తేడా ఇది కూడా మీకు బాబు వాట్సాప్ లో పెడతాడు. ఏవైతే బాబు చేత బాబా పెట్టేస్తున్నారో అవన్నీ కూడా చదువుకుంటుండండి. కేవలం వాట్సాప్ లో పెట్టారు కాబట్టి ఎప్పుడైనా చదువుకోవచ్చు అన్నటువంటి నిబంధన వద్దు. ఎందుకంటే ఉదయం టిఫిన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని నిబంధన పడతామా? మధ్యాహ్నం భోజనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని నిబంధన పడతామా? రాత్రి టిఫిన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని నిబంధన పడతామా? పడమే. సామాన్య తిండికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు స్థితి గతి అన్ని తానైన భగవంతుడికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి ఒకసారి ఆలోచించుకోండి. నాన్న కానీ నాన్న నాకు టైం అయిపోగానే నువ్వే టైం అయిపోయిందని చెప్పు. అంటే మనం ఒక 10 నిమిషాలు లేట్ గా స్టార్ట్ చేసాం కనుక ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా పెంచుకుందాం. ఇట్లా గ్రాంటెడ్, బాబా గ్రాంట్ చేశారు మనకి. ఓకే. ప్రతి బలహీనతను, ప్రతి పొరపాటును ప్రేమ తుడిచిపెట్టేయగలదు. బాబాను 100% ప్రేమిస్తున్నప్పుడు నీలో ఉన్న భగవంతునికి అది తెలుస్తుంది. అది చాలు ఆయనకు. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. సాధువుల్లోనూ, పాపుల్లోనూ, జంతువుల్లోనూ, నిర్జీవ పదార్థాల్లోనూ, ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ లోపల బయట కూడా ఉన్నాడు. మనం మాట్లాడుతున్నది ఆయనకు తెలుసు. ఆయన అద్భుతమైన వాడు, అనంతుడు. ఆయనే సత్యం. నువ్వు బాబాని ప్రేమిస్తున్నావని ఆయనకు తెలుసు. జై బాబా. బలహీనతల గురించి కలత చెందకు, అవి తొలగిపోతాయి. అలాగే లోపాలు తొలగిపోతాయి. ఆ బలహీనతలు ఇంకా కొనసాగినట్లయితే ఏదో ఒకరోజు ప్రేమ వాటిని హరింపజేస్తుంది. ప్రేమ మహాసాగరంలో సర్వము అదృశ్యమవుతాయి. మన మనసు ఎంత కల్మషంతో ఉన్నా కూడా మనలోని ప్రేమ దానిని పరిపూర్ణంగా శుభ్రం చేస్తుంది. ఈ ప్రేమ కొలంలోని నీటిలో రోజు నీ ముఖాన్ని కడుక్కున్నప్పటికీ మొత్తం మురికి ఈ నీటిలోకి చేరినా కూడా ఈ తటాకం నిర్మలంగానే ఉంటుంది. అదేవిధంగా నీలో కూడా బాబా పట్ల ప్రేమ అనే జలంతో నిండిన తటాకం ఉంది. కాబట్టి నిన్ను పీడించే ఏ కష్టం గురించి గాని, బలహీనత గురించి గాని నీవు విచారించనక్కరలేదు. అదంతా ప్రక్షాళితమవుతూనే ఉంటుంది. నువ్వు చేయవలసిందల్లా నిండు హృదయంతో నిజాయితీగా ప్రేమించడం. నిన్ను గురించి కాక నీ ప్రీతముల గురించి నీవు ఆలోచించడమే ప్రేమ కోరుకున్నది. అందువలన నేను చెప్పేదేమంటే, విచారించకు. నీకు ఒక్కోసారి అనేక సందేహాలు కలగవచ్చు, గందరగోళంగా అనిపించవచ్చు. నేను కోరినంతగా నీవు నన్ను ప్రేమించలేకపోవచ్చు. అయినా కలత చెందకు. బాబా నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే పరిగణించదగ్గ అసలు విషయం. మెట్టిన బీచ్ లో బాబా ఉన్నప్పుడు బాబాను మొదటిసారి కలుసుకున్న వారిలో ఒక ప్రేమికుల జంట ఫ్రెడ్, అతని భార్య ఎల్లా వింటర్ ఫీల్డ్ ఉన్నారు. ఇద్దరూ జర్మనీ దేశీయులే. వారు తమ దేశం విడిచిపెట్టి
న్యూయార్క్ లో ఉంటున్నారు. అక్కడే వారిద్దరూ కలుసుకోవడం, వివాహం చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరిలోనూ ఆధ్యాత్మిక గురువును అన్వేషించాలనే ఆసక్తి ఉంది. 54 సంవత్సరాల ఫ్రెడ్ చాలా సంవత్సరాలుగా గురువును వెతుకుతూనే ఉన్నాడు. ఎల్లా 55 సంవత్సరాలు. చిన్నతనం నుండి దివ్య సాన్నిధ్యపు అనుభూతి పొందుతూనే ఉన్నది. వారిద్దరూ కష్టపడి డబ్బు సంపాదించి ఆ సొమ్ముతో ఓడలో గాని విమానంలో గాని హిమాలయాలకు లేదా దక్షిణ సముద్రపు ద్వీపాలకు వెళ్లి సరైన గురువు కొరకు అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. 1948వ సంవత్సరంలో ఫ్రెడ్ ఒక అపార్ట్మెంట్ కి మేనేజర్ గా విధి నిర్వహిస్తుండగా చక్కటి దుస్తులు ధరించిన ఒక వనిత ఆ అపార్ట్మెంట్ కి వచ్చింది. ఆమె అపార్ట్మెంట్ లోని చివరి అంతస్తులో ఉన్న ఇంటిని అద్దెకు తీసుకుంది. ఆ ఇంటి లీజ్ డీడ్ ను ఫ్రెడ్ సంతకం చేశాడు. ఆమె వేసుకున్న కోటు కొంత భాగం విప్పి ఉంది. కోటు లోపల జాకెట్ కి ఉన్న లాకెట్ ఫ్రెడ్ ని ఆకర్షించింది. అతనికి లాకెట్ లోని ఆ ఫోటో గురించి తెలుసుకోవాలనిపించింది. ఆ ఫోటోలోని వ్యక్తి ఆధ్యాత్మిక గురువా లేక ఒక యోగా అని ఆమెను అడిగాడు. ఆయన ఒక గొప్ప సద్గురువు అని ఆ స్త్రీ చెప్పింది. ఫ్రెడ్ జిజ్ఞాసను గమనించిన ఆ వనిత తాను అద్దెకు తీసుకున్న ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకరోజు తనను కలవవచ్చని, ఆ విషయం మాట్లాడుకోవచ్చని సూచించింది. ఆ స్త్రీ ఎవరో కాదు, ఐవీ జ్యూస్. ఆమె బాబా గురించి చెప్పిన విషయాలు ఫ్రెడ్ మనసులో బాగా నాటుకున్నాయి. అతడు జీన్ ఎడ్రియల్ వ్రాసిన అవతార్ అనే పుస్తకాన్ని ఐవీ జ్యూస్ నుంచి అడిగి తీసుకొని ఎల్లతో కలిసి దాన్ని చదవాలని ఇంటికి పట్టుకెళ్ళాడు. కానీ జరిగింది ఏమిటంటే ఆ పుస్తకాన్ని చూసిన ఎల్లా బాబాను ఒక కపటపు క్రైస్తుగా భావించింది. అలా తాను భావించిన విషయాన్నే చెప్పింది. కానీ ఆమె ఆ పుస్తకాన్ని తెరవగానే అందులోని బాబా ఫోటో ఆమె దృష్టిని బాగా ఆకర్షించింది. బాబా ప్రేమ గురించి ఆ పుస్తకంలో చదివిన తర్వాత ఆమె కూడా బాబా పట్ల గాఢంగా ఆకర్షితురాలైంది. ఆయన గురించే ఎల్లవేళలా ఆలోచిస్తూ ఆయన్ను ప్రేమించసాగింది. ఆ విధంగా ఆ ఇద్దరు ఐవీ జ్యూస్ మార్గదర్శకత్వంలో సూఫీ తత్వాన్ని స్వీకరించి సూఫీలయ్యారు. ఎల్లా క్రమంగా తన హృదయం కేవలం బాబాకే అంకితమైనట్లుగా అనుభూతి చెందసాగింది. ఆమెకు ఎనియత్ ఖాన్ అంటే గౌరవం ఉండేది, కానీ మెహర్ బాబాను మాత్రమే ఆమె తన గురువుగా కోరుకుంది. అందుకే ఆమె ఎవరికీ చెప్పకుండా ఇండియాలో ఉన్న మెహర్ బాబాకు ఉత్తరం రాసింది. ఆయన వద్ద నుండి సమాధానం ఆశించకుండానే ఆ ఉత్తరం రాసింది. కానీ బాబా నుండి వెంటనే ఆమెకు ఒక ఉత్తరం అందింది. అందులో బాబా, నీ ప్రేమ నన్ను ఆకట్టుకుంది. నన్ను నేరుగా సేవించడానికి ఇంకా సమయం రాలేదు, కానీ తప్పకుండా నీకు ఆ భాగ్యం కలుగుతుంది అని వ్రాశారు. ఆ ఉత్తరం రాసిన ఎల్లా ఆనంద పారవస్యంలో మునిగిపోయింది. బాబా ఆమెను తన శిష్యురాలుగా స్వీకరించారు. సూఫీ మత విధుల నుండి బయటపడాలని భావించింది. ఆ విషయం ఆమె ఐవీ జ్యూస్ కి వివరించగా ఆ మత నిబంధనల నుండి ఐవీ ఆమెను విముక్తురాలని చేసింది. చివరకు ఫ్రెడ్ ఎల్లా తమ ప్రభువును దర్శించుకునేందుకై మిట్టిల్ బీచ్ కు వచ్చారు. మే 10వ తేదీ మధ్యాహ్నం 3:10 లగూన్ కేబిన్ లోకి ప్రవేశించారు. వారు లోనికి ప్రవేశించగానే బాబా లేచి నిలబడ్డారు. తన ఆలింగనంతో వారిని ఆహ్వానించేందుకు తన చేతులు ముందుకు చాచారు. బాబా మొదట ఎలాను ఆలింగనం చేసుకున్నారు. ఆమె అలసిపోయిన ఒక పసిపాపల చిన్న పక్షి పిల్లల ఆయన భుజంపై తలను వాల్చేసింది. తన భారాన్నంతా ప్రభువుకే అర్పించి ఆయన భుజాలపై వాలిపోయి నిట్టూర్పుతో ఓ బాబా అనే మాట మాత్రం అనగలిగింది. తర్కంలో చాలా గట్టివాడిననే అహంకారాన్ని వదిలించుకున్న ఫ్రెడ్ తన కళ్ళ ముందు జరిగే విషయాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటనను ఫ్రెడ్ ఇలా వర్ణించాడు. ఎల్లా అలా తన భుజాల మీద వాలి ఉండగా బాబా నా వైపు చూస్తూ కన్నుగీటి మనసారా నవ్వారు. 4 సంవత్సరాలుగా నాలో రూపుదిద్దుకున్న తర్కమంతా ఆ క్షణంలో బుడగ పేరినప్పుడు గాలి ఎలా బయటకు పోతుందో అలా నా మనసు నుండి బయటకు జారుకుంది. మరుక్షణంలోనే ఆ స్థానంలో సత్యానికి సంబంధించిన జ్ఞానం, గుర్తింపు, దృఢ విశ్వాసం చోటు చేసుకున్నాయి.
నా ఎదురుగా ఉన్న వ్యక్తియే ఆ పరిపూర్ణ సత్యం అన్న అవగాహన కలిగింది. ఆ అనుభూతి నా జీవితాంతం అలాగే ఉండిపోయింది. టైం అయిందా నాన్న? అయింది. అయితే ఆపునానా? జై బాబా అందరికీ చాలా అందరికీ జై బాబా. ప్రతి రోజు కూడా ఉన్నతమైన విషయాలను వినే అవకాశం బాబా మనకు కలిగిస్తున్నారు. ఇది నిజంగా సహజీవనమే, ఏమాత్రం అనుమానం పడక్కర్లేదు. అవతార్ మెహేర్ బాబా కీ జై, అవతార్ మెహేర్ బాబా కీ జై, అవతార్ మెహేర్ బాబా కీ జై. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు జై బాబా. జై బాబా. జై బాబా. మెడిసిన్ తీసుకున్నారా?